పరిశ్రమ భాగస్వామ్య వ్యాపారం చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టారు. కొద్దిగా సమస్యలు రావడంతో మరొక వాటాదారు వ్యాపార వ్యవహారాల్లో పాలు పంచుకోక మిన్నకుండిపోయాడు. కానీ మరొకతను మాత్రం చాలా కష్టపడి అహరహము శ్రమించి వ్యాపారాన్ని మళ్ళా గాడిలో పెట్టాడు. కానీ కొద్ది కాలానికి అది కోర్టు కేసుగా మారింది. మొత్తం వ్యవహారం అంతా ఒంటి చేత్తో నడిపిస్తున్న వ్యక్తి ఒక లాయర్ను ఆశ్రయించాడు. ఇతను మరియు ఇతని న్యాయవాది ఇద్దరూ పరమాచార్య స్వామి వారి భక్తులే. ఆ న్యాయవాది కంచి వెళ్ళి మహాస్వామి వారి ఆశీర్వాదం తీసుకుందాము అని సలహా ఇచ్చాడు. కానీ ఇతను అందుకు అంగీకరించక ఇటువంటి ఐహిక విషయం గురించి స్వామివారిని ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదు అని చెప్పాడు. న్యాయవాది ఆశ్చర్యంతో అతని వ్యక్తిత్వానికి ముగ్ధుడై, సరే నేను ఈ కేసు తీసుకుంటాను, కేవలం మనల్ని సరైన దారిలో నడిపించమని మాత్రమే స్వామివారిని ప్రార్థిద్దాము అని చెప్పాడు. అతను అందుకు అంగీకరించి మరునాడు కంచికి పయనమయ్యారు. ఆ లాయరు కేసు ఫైల్స్ అన్నింటినీ కారు వెనక సీటులో పెట్టి తలుపు బార్లా తెరిచాడు. స్వామివారి కళ్ళు దానిపై పడితే అది మనం ఆశీర్వాదంగా భావిద్దాము అని చెప్పాడు. ఆ రోజు మఠం బాగా రద్దీగా ఉంది. వాళ్ళిద్దరూ కారు వద్ద నిలబడి సహనంతో వేచి చూస్తున్నారు. హఠాత్తుగా వారు స్వామివారికి దారి ఇవ్వమని చెప్తున్న శిష్యుల గొంతు విన్నారు. కొద్దిసేపటి తర్వాత పరమాచార్య స్వామివారు వచ్చి కారు వద్ద నిలబడ్డ వాళ్ళిద్దరినీ చూస్తూ వారి వద్దకు వచ్చారు. ఇద్దరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. స్వామివారు ఆగి వెనక సీటులో ఉన్న కేసు ఫైల్స్ వంక చూసి వచ్చిన పని అయిందన్నట్టుగా చకచకా వెళ్ళిపోయారు. ఈ సంఘటనతో తేరుకోవడానికి వారిద్దరికీ కొంత సమయం పట్టింది. స్వామి ఆశీర్వాదం లభించింది అని వారికి అర్థమయ్యింది. వెంటనే వారు అక్కడి నుండి బయలుదేరి వెళ్లారు. ఇద్దరూ ఇంటికి చేరగానే నవ్వుతూ వస్తున్న తన భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో తన ఫ్యాక్టరీ కొనడానికి వచ్చారని చెప్పింది. కానీ ఇందుకు నా భాగస్వామి కూడా ఒప్పుకోవాలి కదా అని అన్నాడు. అతను ఇప్పటికే ఒప్పుకున్నారట అని చెప్పింది ఆమె. కొద్ది రోజుల తర్వాత అమ్మకం వ్యవహారం పూర్తయి ఇద్దరూ ఊహించని మొత్తం వారికి వచ్చింది. అమ్మకం వల్ల అతను తన స్వంత ఊరిలో అతిరుద్ర మహాహోమం నిర్వహించాడు. మహాస్వామి వారికి అది అత్యంత ఆనందదాయకమని తెలిసి అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.